Next problem from maths is without expanding the determinant. Without expanding the determinant, we have to show that these two are equal. So determinant ni expand చేయకుండానే LHS అనేది RHS తో ఈక్వల్ గా ఉంటుందని చెప్పేసి మనం ప్రూవ్ చేసుకోవాలి. సో ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఒక రోలో కానీ ఒక కాలంలో కానీ ఇట్లా టూ ఎలిమెంట్స్ ప్లస్గా ఉంటే దాన్ని మనం టూ డిటర్మినెంట్స్గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అని చెప్పేసి మనం చెప్పుకున్నాం మనం. సో ఇక్కడ అన్ని రోస్లో అన్ని కాలమ్స్లో కూడా టూ ఎలిమెంట్స్ ప్లస్గా ఉన్నాయి. సో దీన్ని మనం టూ డిటర్మినెంట్స్గా ఎక్స్ప్రెస్ చేద్దాం మనం. సో ఈ ఫస్ట్ ఎలిమెంట్స్ అనేవి ఫస్ట్ డిటర్మినెంట్, సెకండ్ ఎలిమెంట్స్ అనేవి సెకండ్ డిటర్మినెంట్. సో ఆ విధంగా దీన్ని మనం స్ప్లిట్ చేసుకోవాలి, విడగొట్టుకోవాలి. సో ఫస్ట్ ఎలిమెంట్స్ అన్నీ ఫస్ట్ డిటర్మినెంట్. సో BCA, CAB, ABC. BCA, CAB, ABC. సో ఇది ఫస్ట్ డిటర్మినెంట్. సెకండ్ ఎలిమెంట్స్ CAB, ABC, BCA. అది సెకండ్ డిటర్మినెంట్గా మనం రిప్రజెంట్ చేసుకుందాం. CAB, ABC, BCA. ఓకే. సో దీన్ని మనం ఈ విధంగా 2 ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ ABC, BCA, CABగా చూపించాలి. సో మనకి ABC అనేది ఫస్ట్ రోలో కావాలి. ఓకే. సో ఇక్కడ ABC అనేది థర్డ్ రోలో ఉంది. సో దీన్ని మనం ఫస్ట్ రోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అట్లానే ఇక్కడ సెకండ్ రోలో ఉంది, దాన్ని మనం ఫస్ట్ రోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో R1 బై ఎంప్లాయీస్ R3. సో ఫస్ట్ డిటర్మినెంట్కి సంబంధించి ఇది ఫస్ట్ రోకి వెళ్ళాలంటే అక్కడ ఉన్నటువంటి ఇది ఇక్కడ థర్డ్ రోకి షిఫ్ట్ అవ్వాలి. సో ఇక్కడ R1 బై ఎంప్లాయీస్ R2, R1 బై ఎంప్లాయీస్ R2. ఓకే. సో మ్యూచువల్ ఎక్స్చేంజ్ ABC అనేది ఫస్ట్ రోకి వచ్చేయాలి. ఆ విధంగా మ్యూచువల్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి. మరి ఇక్కడ 2 రోస్ కానీ 2 కాలమ్స్ కానీ మ్యూచువల్ ఎక్స్చేంజ్ చేస్తే డిటర్మినెంట్ సైన్ అనేది చేంజ్ అవుతుంది. అంటే ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్. సో ఇప్పుడు మనం డిటర్మినెంట్ సైన్ మనం చేంజ్ చేసుకోవాలి, మైనస్. సో ABC ఇక్కడ ఉన్నటువంటిది థర్డ్ రోకి వచ్చేస్తుంది, BCA. సో సెకండ్ రో యాస్ట్రీస్. సో ఇక్కడ కూడా R2 అనేది R1కి, R1 R2కి వచ్చేస్తుంది. సో అట్లా 2 రోస్ని మనం ఎక్స్చేంజ్ చేస్తే డిటర్మినెంట్ సైన్ అనేది మారుతుంది. ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్. సో ABC, CAB, BCA. ఓకే. సో నెక్స్ట్ ఫస్ట్ రో వచ్చేసింది ABC. ఓకే. సెకండ్ రో BCA కావాలి, థర్డ్ రో CAB. సో ఇప్పుడు రెండు సేమ్ ఉన్నాయి, CAB, BCA, CAB, BCA. సో BCA అనేది సెకండ్ రోకి వచ్చేయాలి, CAB థర్డ్ రోకి. ఓకే. సో మనం మళ్ళీ మ్యూచువల్ ఎక్స్చేంజ్ చేసుకుందాం. R2 బై ఎంప్లాయీస్ R3. సో ఇక్కడ కూడా సేమ్ అదే ట్రాన్స్ఫర్మేషన్, R2 బై ఎంప్లాయీస్ R3. ఓకే. సో మళ్ళీ మ్యూచువల్ ఎక్స్చేంజ్ చేస్తున్నాం, మళ్ళీ సైన్ మారుతుంది డిటర్మినెంట్. సో అంటే మైనస్ ఉంటే ప్లస్, ప్లస్ ఉంటే మైనస్. సో ఈసారి ప్లస్ వస్తుంది. సో 2 ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ ABC, BCA, CAB. అలానే సెకండ్ డిటర్మినెంట్ ABC, BCA, CAB. ఓకే. సో మనం మళ్ళీ 2 రోస్ని ఎక్స్చేంజ్ చేస్తాం. సో 2 రోస్ని ఎక్స్చేంజ్ చేస్తే మళ్ళీ డిటర్మినెంట్ సైన్ అనేది చేంజ్ అవుతుంది. సో CAB అనేది థర్డ్ రోకి, BCA అనేది సెకండ్ రోకి వచ్చేస్తుంది. సో మైనస్ అనేది ప్లస్ అవుతుంది. నౌ వీ హ్యావ్ లైక్ దిస్. ఓకే. సో ఇప్పుడు ఈ రెండు కూడా సేమ్ ఉన్నాయి, ABC, BCA, CAB, ABC, BCA, CAB. దట్ మీన్స్ సో రెండు సేమ్ ఉంటే 2 ఇంటూ అని చెప్పేసి రాస్తాం కదా. సో 2 ఇంటూ ABC, BCA, CAB. ఓకే. సో ఫైనల్లీ we got the RHS.
సో LHS నుండి RHS. ఓకే, సో థ్యాంక్ యూ.